రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న చాలా మారిపోయిండు. రేవంత్ అన్న మారిపోవడమే కాదు, తెలంగాణలో కొన్ని మార్చిండు అన్న. రేవంత్ అన్న తెలంగాణలో మార్చినటువంటి మార్పులు చూసి తెలంగాణ ప్రజలు షాక్లో ఉన్నారు. రేవంత్ అన్న పూటకోడి మారుస్తున్నాడు, రేవంత్ అన్న తేపకోడి వేస్తున్నాడు, రేవంత్ అన్నకి ఏమైంది, రేవంత్ అన్న డిసిషన్ మీద ఉంటలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, అసలు రేవంత్ అన్నకి ఏమైందని చెప్పి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా జనాలు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ని తెలంగాణ ప్రజలు గెలిపించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది? కేసీఆర్ అనే వ్యక్తి అరాచకాలు చేసిండు, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి అప్పులు చేసిండు, కేసీఆర్ అనే వ్యక్తి భూములు మింగిండు, ఇష్టానుసారంగా వ్యవహరించాడు. సో కేసీఆర్ అనే వ్యక్తి మాకొద్దు, మాకు ప్రభుత్వం మారాలే, ప్రభుత్వం మారితే మంచిగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డిని గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మార్పులు జరిగిందనేది మనం బ్రీఫ్గానే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా క్లియర్ కట్గా నేను మీకు చెప్తా. వాస్తవానికి ప్రభుత్వాలు మారితే, పార్టీలు మారితే, ముఖ్యమంత్రులు మారితే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి అంశాలను రేవంత్ అన్న మార్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్కి సంబంధించినటువంటి గుర్తింపును లేకుండా చేస్తా అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న మాట్లాడే కార్యక్రమం చేసిండు.